వెల్కమ్ టు రోజా డైలీ టారోట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి గేమ్ ఓవర్ అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు, ఏ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది క్లియర్గా చూద్దాం, ఓకేనా? అలాగే ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఏంటనేది కూడా చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అండ్ మనీ కోసం అండి. అండ్ మనీ రొటేషన్ చేసి మీ మనీ రొటేషన్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట. బట్ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారండి. ఇంకా చెప్పండి ఏంజల్. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. డివైన్ కట్ చేస్తారండి స్ట్రాంగ్గా. అండ్ ఓవర్ బర్డెన్, ప్రజెంట్ మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. అండ్ ఎవరైతే ఈ ప్లాన్ చేశారో వాళ్ళ పనే తలకిందులైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళ పనే తలకిందులైంది అని చెప్తున్నారు. అండ్ మీ ఎనర్జీ సన్లా ఉందండి. మీరు అనుకున్న పనికి క్లియర్గా పాత్ అనేది కనిపిస్తుంది. డివైన్ పాత్, లైఫ్ పాత్ 2 అండి. అండ్ ప్రజెంట్ ఏంటంటే మీరు గుడ్ కర్మ టైంలో ఉన్నారు. అండ్ మీ జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి స్ట్రాంగ్ జడ్జ్మెంట్ అండి. మీరు వెళ్తున్న పాతలో ఎవరికి రావడానికి అలో లేదు. అండ్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుందంట. అండ్ మనీ అనేది వస్తుందంట, ఓకేనా? అండ్ మిమ్మల్ని తలకిందులు చేయడానికి ఎవరికి కూడా ఏ రకంగా కూడా అవకాశం లేదని ఏంజల్స్ క్లియర్గా చెప్తున్నారు. 111 న్యూ బిగినింగ్ ఉందండి. పార్ట్నర్షిప్లో, రిలేషన్షిప్ విషయంలో న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది, ఓకేనా? ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజల్స్ చెప్పండి, ఏ విధంగా మన కలెక్టివ్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు? పవర్ సప్లై తీసేయడం, నెట్వర్క్స్ సరిగ్గా కావాల్సిన టైంలో రాకుండా చేయడం, హోటల్లోనండి హోటల్లో ఇబ్బంది పెట్టాలని చూసారంట. హోటల్లో సిగ్నిఫికెంట్. అలాగే రీకన్సిలేషన్ కోసం చూస్తున్న ఫాస్ట్ పర్సన్ కూడా ఉన్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అండ్ మీకు వేరే దారి లేక మీరే తప్పుకున్నారు లైఫ్లోంచి అన్నట్టుగా సీన్ క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. అన్నోన్ నెంబర్స్తో మీతో మాట్లాడుతున్నారంటండి, ఫేక్ అకౌంట్స్తో. సో ఏంటంటే సపరేషన్లో ఉన్న వాళ్ళు అండ్ సింగిల్గా ఉన్నారండి ప్రజెంట్. వాళ్ళ థర్డ్ పార్టీతో సపరేట్ అయిపోయారు. అండ్ వాళ్ళు ఏంటి అంటే మీరు చేస్తున్న పనుల్లో చీటింగ్ చేయాలి అని చూస్తున్నారంట, ఓకేనా? సఫర్ అయ్యేలా చేయాలి. అండ్ మీరు లైఫ్ కోసం, మీ పెరుగు కోసం సఫర్ అయ్యేలా చేయాలి. మీ నేమ్ కోసం ఒంటరిగా చేయాలి మిమ్మల్ని ఆలోచించినందుకు డివైన్ స్ట్రాంగ్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి. అండ్ వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు. ఎస్, వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు మీ జోలికి వచ్చినందుకు. అండ్ ఇన్సైడ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. అండ్ ఎస్ ఆర్ నో చాయిసెస్ అనేవి తీసుకుంటున్నారంట. దానివల్ల ఏంటి అంటే అయితే అయింది, లేదు లేదన్నట్టు అనమాట. సో హైడింగ్ ద ట్రూ ఫీలింగ్స్ని యాడ్ చేసేసి సీక్రెట్గా వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు మీ విషయంలో పాస్ట్లో ప్రవర్తించిన తీరుకి అండ్ ప్రజెంట్ చేస్తున్న పనికి. బట్ వాళ్ళు మీరు బాగుంటే చూడలేకపోతున్నారు. సో అందుకే మీతో ఫైట్ చేస్తున్నారు. అండ్ హైడ్ అయ్యి ఫైట్ చేస్తున్నారండి. సో పార్టీ చేసుకోవడం వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళంతా ఏంటంటే ఒక బ్యాచ్ అనమాట. సో రాంగ్ అడ్వైస్ తీసుకొని థర్డ్ పార్టీలోకి వెళ్ళారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేశారండి. వాళ్ళే ఒక క్రైమ్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చేసిన క్రైమ్ ఏమైంది ఏంజిల్? వాళ్ళకి అదో జాబ్ కింద తీసుకున్నారండి. వాళ్ళ వైఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చేసిన క్రైమ్ని ఒక జాబ్ కింద తీసుకున్నారు ప్రజెంట్. సో ట్రావెలింగ్లో ఉన్నారండి వాళ్ళు. ట్రావెలింగ్లో అందరినీ కూడా మైండ్ కంట్రోల్ చేస్తూ మైండ్ కంట్రోల్ గేమ్స్ అనేది ఆడుతున్నారంట. సో దీని ద్వారా ఏంటి అంటే అలయన్స్ దాంకొని వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చేసింది అందరికీ కూడా చేయాలి అని చెప్పి అదే ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారండి. సో మీ లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్స్ వస్తున్నాయని తెలిసి తిరిగి బ్యాక్ వచ్చి మిమ్మల్ని ఏడ్పించాలని ట్రై చేస్తున్నారంట. బట్ అది కుదరట్లేదు, ఓకేనా? ప్రజెంట్ ఏంటంటే సీక్రెటివ్గా, మిస్టరీస్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దాచేసి ఒక 1 టైప్ ఆఫ్ 0404 అండ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్స్ అనేవి వచ్చేస్తున్నాయని చెప్పి గ్రాండ్ పేరెంట్స్తో కలిపి అండ్ ఒంటరిగా ఉండేలా చేయాలి అని చెప్పి ఒంటరిగా పిలవాలని ఫంక్షన్కో పార్టీకో పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? అక్కడ మిమ్మల్ని తప్పించేయాలి అని అనుకున్నారంట అండి డబ్బులకి. సో ఎస్, దట్స్ ట్రూ. ఫేక్డ్ ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే ఇది వాళ్ళ ఎనర్జీ, ఓకేనా? సో బట్ ఇదేది జరిగే ఛాన్స్ అనేది లేదు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకునే ఏవి కూడా జరగవండి. ఇది ఏంజల్ కన్ఫర్మేషన్, ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.